హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము చాట్ జీపీటీ అంటే ఏంటో తెలుసుకుందామండి. చాట్ జీపీటీ అనేది ఒక ఏఐ టూలు. సో ఏఐ అంటే మీకు తెలుసు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే హ్యూమన్ చేసే ప్రతి పనిని హ్యూమన్తో సంబంధం లేకుండా మిషన్ చేసేలాగా ఈ టెక్నాలజీ వర్క్ అవుతుంది. అంటే మనిషిలాగా ఆలోచిస్తుంది, మనిషిలాగా వర్క్ చేస్తుంది అనమాట. మనిషితో సంబంధం లేకుండా తన యొక్క కృత్రిమ మేధస్సును ఉపయోగించి మనిషి కంటే హ్యూమన్ కంటే బెటర్గా వర్క్ చేస్తుంది, పర్ఫామ్ చేస్తుంది ఏ టాస్క్ అయినా. సో ఈ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటాము. ఈ చాట్ జీపీటీ వన్ ఆఫ్ ద టూల్ అనమాట. ఏఐలో వన్ ఆఫ్ ద టూల్ అనమాట. ఇది మనకి మనం చేయాల్సిన టాస్క్లు ఏవైనా కానీ, అంటే డాటా ఆర్గనైజ్ చేయడము, డాటా కలెక్ట్ చేయడము, లేదు విజువలైజ్ చేసి డాటా రిపోర్ట్ చేయడము, లేదా అంటే మనకి ఇంకేదైనా కాంటెంట్ అవసరం ఉన్నది సజెషన్ చేయమని చెప్తే సజెషన్ చేయడం, ఇలాంటి టాస్క్లు అన్నీ కూడా ఈ చాట్ జీపీటీ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చాట్ జీపీటీ అబ్రివేషన్ చూడండి, చాట్ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. సో ప్రీ ట్రైన్డ్ అంటే ఆల్రెడీ లార్జ్ డేటాబేస్తోని చాట్ జీపీటీకి సంబంధించింది ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ని బేస్ చేసుకొని చాట్ జీపీటీలో మనం ఏది అడిగినా కూడా దానికి సంబంధించిన ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా నవేడేస్ అది లెర్న్ అవుతూ, మనం అడిగిన ప్రతిసారి కూడా లెర్నింగ్ అవుతూ తన యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మనకు కావాల్సిన సమాచారాన్ని మనం అడిగినప్పుడు మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే సమాచారమే కాదు, ప్రోగ్రామింగ్ సంబంధించింది కోడింగ్ అవసరం ఉన్న కోడింగ్ ఇస్తుంది, లేదంటే ఇమేజెస్ సంబంధించింది వీడియోకి సంబంధించి చేసి పెట్టమన్నా వీడియో చేసి పెడుతుంది, ఇమేజెస్ చేసి పెట్టమన్నా ఇమేజెస్ చేసి పెడుతుంది. అండ్ ఏదైనా కాంటెంట్ ఏదైనా డ్రాఫ్ట్ అవసరం ఉంది, డ్రాఫ్ట్ కావాలంటే డ్రాఫ్ట్ చేస్తుంది, మెమోకి రిప్లై ఇవ్వమంటే మెమోకి రిప్లై ఇస్తుంది. ఇలా ఏ టాస్క్ మనం చేసే వారికి మనకంటే ఇంకా ఎక్కువ బెటర్గా చేస్తుంది అనమాట. ఒక్క ఫీల్డ్ అని కాదు, ఎడ్యుకేషన్, ఆఫీస్, సైన్స్, ఇట్లా ఏ ఫీల్డ్ అయినా, ఏ ఫీల్డ్కి సంబంధించిన వర్క్ అయినా అది చేస్తుంది అనమాట. సో దాన్ని చాట్ జీపీటీ అంటే చాట్ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అంటాము. ఇది డెవలప్ ఎవరు చేశారంటే ఓపెన్ ఏఐ వాళ్ళు ఈ చాట్ జీపీటీని డెవలప్ చేశారండి. ఇది పవర్ఫుల్ ఏఐ చాట్ బాట్, వన్ ఆఫ్ ద చాట్ బాట్లలో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఏఐ చాట్ బాట్ అనమాట. సో ఆన్సర్స్ యువర్ క్వశ్చన్స్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఈ చాట్ బాట్ ఏం చేస్తుందంటే మీరు ఏ లాంగ్వేజ్లో అడిగినా కూడా మీకు ఆన్సర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఇంగ్లీష్ అండి, ఏ లాంగ్వేజ్లో అడిగినా కూడా మీకు ఆన్సర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. వర్క్ లైక్ ఏ స్మార్ట్ అసిస్టెంట్, మీకు ఒక స్మార్ట్ అసిస్టెంట్ లాగా మీకు ఇది హెల్ప్ అవుతుంది. హౌ టు యూజ్. సో చాట్ జీపీటీని ఎలా యూజ్ చేయాలి? సో చాట్ జీపీటీ యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ చాట్ జీపీటీకి సంబంధించిన యూఆర్ఎల్ అంటే యూనిఫైడ్ రిసోర్స్ లొకేటర్ తెలిసి ఉండాలి. సో ఈ వెబ్సైట్ అనమాట, chat.open https://chat.openai.com ఇది వెబ్సైట్ అడ్రస్ అండి. సో ఈ వెబ్సైట్ అడ్రస్ని మనం విజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను కాపీ చేసుకొని ఈ వెబ్సైట్ అడ్రస్ని నేను విజిట్ చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి chat.openai.com ఇలా మనం ఎంటర్ చేయగానే చాట్ జీపీటీకి సంబంధించిన వెల్కమ్ పేజ్ వస్తుంది చూడండి. వెల్కమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనల్ని లాగిన్ కమాండ్ ఉంటుంది. సో ఆల్రెడీ నేను ఇదివరకు లాగిన్ అయ్యి లాగౌట్ అయ్యాను కాబట్టి నాకు ఇలా వస్తుందండి. బట్ ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు ఈ వెల్కమ్ బ్యాక్ అని రాకపోవచ్చు. డైరెక్ట్ హోమ్ పేజ్ ఈ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఉందో అది మాత్రమే మీకు కనిపిస్తుంది. సో ఇలా మీకు ఈ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇందులో మీరు డైరెక్ట్గా ఆస్క్ ఎనీథింగ్, ఈ టెక్స్ట్ బాక్స్ ఏదైతే ఉందో చాట్ జీపీటీకి సంబంధించింది, ఈ టెక్స్ట్ బాక్స్లో మీరు ఏదైనా అడగాలనుకుంటే ఇందులో అడగచ్చండి. సో ఇందులో అడిగింది టెంపరీగా మనకు స్టోర్ అవుతుంది. మళ్ళీ ఈ బ్రౌజర్ క్లోజ్ చేస్తే మీ హిస్టరీ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. ఇందులో మాత్రం టెంపరీగా మీరు అడిగినప్పుడు ఆన్సర్ ఇస్తుంది. బట్ ఫర్దర్గా మీకు హిస్టరీ కావాలంటే మాత్రం హిస్టరీ ఉండదు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ అడుగుతున్నాను, వాట్ ఈజ్ ఎస్టీజీ అంటే ఏంటిదని చెప్పి ఇక్కడ అడుగుతున్నాను. సో నాకు ఎస్టీజీ గురించి తెలియదు. సో ఇక్కడ అడిగి మనకి డైరెక్ట్ ఎంటర్ బట్ హిట్ చేయగానే ఎస్డీజీ గురించి మనకి ఫుల్ ఫామ్ ఇస్తుంది. ఎస్డీజీ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అని చెప్పి. సో దేర్ ఆర్ ఏ
collection 17 goals and by the United Nations in 2015 as part of the 2020 agenda for sustainable development goal. ఇలా మనకు మొత్తం దీని గురించి బ్రీఫ్గా నోట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మొత్తం ఎన్ని గోల్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి ఏంటిది, ఎప్పటిలోపు కంప్లీట్ చేయాలనేది ఇలా ఇచ్చింది. బట్ ఇది మనకి టెంపరీగా స్టోర్ అవుతుంది. మళ్ళీ మీరు చాట్ జీపీటీ ఓపెన్ చేసినప్పుడు మీరు అడిగిన హిస్టరీ మనకు కనిపించదు. మీరు అడిగిన హిస్టరీ మనకు కనిపించాలంటే విత్ లాగిన్తో లాగిన్ అయితే మీకు అడిగిన హిస్టరీ కూడా మీ యొక్క లాగిన్ పేజ్లో ఉంటుంది. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ లాగిన్కి సంబంధించింది పేజ్ మీద క్లిక్ చేయాలి. సో లాగిన్ పేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా లాగిన్ ఆప్షన్స్ వస్తాయి. ఈమెయిల్ అడ్రస్, ఒకవేళ మీరు సైన్ ఇన్ అవుతుంటే ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ కూడా ఉంటుంది, సైన్ అప్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు యూజర్గా రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ అవుతుంది, పాస్వర్డ్ ఎంట్రీ చేస్తే లాగిన్ అవుతారు. లేదు కంటిన్యూ విత్ గూగుల్ అంటారు. సో ప్రజెంట్ నేను నా గూగుల్ మెయిల్తోని నేను లాగిన్ అవుతున్నానండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత నేను ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ నేను లాగిన్ అయ్యానండి. సో లాగిన్ అయిన తర్వాత నాకు ఇక్కడ హోమ్ పేజ్ వచ్చింది. సో ఇది నాది ఫ్రీ అకౌంట్. యాక్చువల్ చాట్ జీపీటీ అనేది ప్రో వర్షన్ ఉంది, ఫ్రీ వర్షన్ ఉంది. సో ప్రస్తుతం అయితే నేను ఫ్రీ వర్షన్ యూజ్ చేస్తున్నానండి, ప్రో వర్షన్ నేను తీసుకోలేదు. మీకు ఇక్కడ బాటంలో కనిపిస్తుంది. ఇక్కడ మీరు లాగౌట్ కూడా ఆప్షన్ ఉంటుంది మీకు ఇందులో. డైరెక్ట్ ఇక్కడ ఈ నేమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆప్షన్స్ వస్తే లాగౌట్ అవ్వచ్చు. తర్వాత మనకి ఈ లెఫ్ట్ సైడ్ ప్యానల్లో న్యూ చాట్కి సంబంధించిన ఆప్షన్ వస్తుంది. లైబ్రరీ అంటే ఏమైనా మీరు హిస్టరీ చేసి ఉంటే, సో ఈ లైబ్రరీకి సంబంధించిన దాంట్లో ప్రీవియస్ ఇమేజెస్ ఏమైనా మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన ఇందులో లైబ్రరీలో కనిపిస్తాయి. ఇక్కడ చాట్కి సంబంధించింది ప్రీవియస్ మనం ఏదైనా చాట్ చేసి ఉంటే ఇక్కడ చాట్లో మీకు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ రైట్ ప్యానల్ సంబంధించింది వేర్ షుడ్ వి బిగన్ అంటే ఇక్కడ టెక్స్ట్ బాక్స్ సంబంధించింది మనకి ఈ టెక్స్ట్ బాక్స్లో ఎనీథింగ్ ఆస్క్ అని చెప్పి మీరు ఇక్కడ అడగాల్సి ఉంటుంది అనమాట. ఏది అడగాలనుకున్నా ఈ టెక్స్ట్ బాక్స్లో అడిగితే, మీకు ఏదైనా ప్రోగ్రామ్ సంబంధించింది కోడ్ కావాలంటే కోడ్ ఇక్కడ ఎగ్జాంపుల్ పైథాన్లో క్యాలిక్యులేటర్ కోడ్ రాసి ఇవ్వమని చెప్పి అడిగారు అనుకోండి, పైథాన్లో క్యాలిక్యులేటర్ కోడ్ రాసిస్తుంది మీకు అది. లేదు ఒక స్క్రిప్ట్ ఇచ్చేసి ఆ స్క్రిప్ట్ని బేస్ చేసుకొని ఒక ఇమేజ్ జనరేట్ చేయమని చెప్పండి, మీకు ఆ స్క్రిప్ట్ని బేస్ చేసుకుని ఇమేజ్ కూడా జనరేట్ చేస్తుంది. లేదు ఒక వీడియో రికార్డ్ చేసి ఒక స్క్రిప్ట్ ఇచ్చేసి ఆ స్క్రిప్ట్ ప్రకారం ఒక వీడియో చేసి ఇవ్వమని చెప్పండి, ఆ వీడియో కూడా చేసిస్తుంది. సో ఇదంతా కూడా మీరు ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్లో అడగాల్సి ఉంటుంది అనమాట. ఇంకా కొన్ని అడిషనల్ టూల్స్ కూడా ఉన్నాయి. ఈ టూల్స్ సంబంధించింది నేను కూడా నేర్చుకోవాలి. ఈ టూల్స్ కూడా మీరు ప్రో వర్షన్లో కొన్ని అవైలబుల్గా ఉంటాయి అనమాట మనకి. తర్వాత ఏమైనా అటాచ్మెంట్ చేయాలనుకుంటే ఇక్కడ అటాచ్ బాక్స్ ఉంటుంది, యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అని చెప్పి. యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఏదన్నా డాక్యుమెంట్ అటాచ్ చేయాలన్నా, ఇమేజ్ అటాచ్ చేయాలన్నా మీరు ఇమేజ్ అటాచ్ చేసుకొని ఆ ఇమేజ్కి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. లేదు ఒక ఎక్సెల్ ఫైల్ కానీ ఎక్సెల్ ఫైల్ షేర్ చేసేసి దాంట్లో ఉన్న కాంటెంట్ బేస్ చేసుకొని డాటా అనాలిసిస్ చేసి అని చెప్తే డాటా అనాలిసిస్ చేస్తుంది. లింక్లో నీకు చార్ట్స్ కావాలన్నా చార్ట్స్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తుంది. సో ఇది మనం కంప్లీట్గా 1 by 1 తెలుసుకుందామండి మన వీడియోలో. సో లాగిన్ విత్ జీమెయిల్తో నేను జీమెయిల్ అయ్యాను చూపించాను. టైప్ యువర్ క్వశ్చన్స్. సో టైప్ యువర్ క్వశ్చన్ అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంతకుముందు స్టార్టింగ్లో చూపించాను వాట్ ఈజ్ ఎస్డిసి అని చెప్పి. మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను వాట్ ఈజ్ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ బ్రీఫ్ అబౌట్ 50 lines. సో ఎక్కువ అవసరం లేదు కాంటెంట్. పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటిది, దాని గురించి ఒక 50 lines చెప్పమని చెప్పి అడిగినాం అనుకోండి. సో మనకి క్లియర్గా మనకు ఎంత అవసరం ఉంటుందో అంత కాంటెంట్ వరకు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ద పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ ఇస్ ఏ కంపారిజన్ టూల్ డెవలప్డ్ టు యాక్సెస్ అండ్ మానిటర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇన్ ఇండియా. ఇట్ ఎయిమ్స్ టు మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ in governance, service delivery, infrastructure and development outcomes. Here's the brief explanation in around 50 lines. సో ఈ 50 lines లో మనకి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇంత స్టెప్ బై స్టెప్గా మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేయమండి, బట్ ఏఐ చాట్ జీపీటీ అనేది ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. ఓకే, సో ఇది నీ టైప్ యువర్ క్వశ్చన్. సో క్వశ్చన్ చేయగానే గెట్ ఇన్స్టెన్స్ స్మార్ట్ ఆన్సర్స్. సో ఇన్స్టెన్స్గా స్మార్ట్ ఆన్సర్ వచ్చిందా రాలేదు, ఇక్కడ వచ్చింది కదా. నెక్స్ట్ ఏంటిది డెమో ఎగ్జాంపుల్స్. సో డెమో ఎగ్జాంపుల్స్ అంటే
రైట్ రెజ్యూమ్ ఫర్ ఫ్రెషర్. అంటే నాట్ ఓన్లీ డౌట్స్ అండి, మీకు ఏదైనా తెలుసుకోవాలంటే తెలుసుకోవడమే కాదు, మీకు ఏదైనా అవసరం ఉండే ఇప్పుడు యాజ్ అ ఫ్రెషర్గా మీరు డిగ్రీ కంప్లీట్ చేశారు, జాబ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలంటే మీకు రెజ్యూమ్ అవసరం కంపల్సరీ ఉంటుంది. ఆ రెజ్యూమ్కి సంబంధించింది మీరు ఒక రెజ్యూమే ప్రిపేర్ చేసి ఇవ్వమని చెప్పి అన్నారు అనుకోండి, రెజ్యూమే కూడా ప్రిపేర్ చేసి ఇస్తుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దామండి. సో ఇప్పుడు ఒక నేను ఫ్రెషర్ అనుకుందామండి, నన్ను నేనుగా. సో నాకు కొన్ని డీటెయిల్స్, నా డీటెయిల్స్ కొన్ని ఇస్తున్నాను ఇక్కడ. ఈ డీటెయిల్స్ ఇచ్చేసి నా నేము, మా ఫాదర్ పేరు, నా క్వాలిఫికేషన్, తర్వాత నాకున్న స్కిల్స్, తర్వాత నా యొక్క బీటెక్ ఎంటెక్ ప్రాజెక్ట్ కింద నేను చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చేసాను. తర్వాత నాకు తెలిసిన లాంగ్వేజెస్ ఇచ్చేసాను. అండ్ లాంగ్వేజెస్ ఇచ్చిన తర్వాత నాకు ఒకటి రెజ్యూమ్ కావాలంటున్నాను. ప్రిపేర్ resume for me based on about details for data science data analyst job in TCS. సో ఈ విధంగా అడిగి మనము ఒకవేళ మన డీటెయిల్స్ కొన్ని ఇచ్చి మన కోసం ఒక రెజ్యూమే ప్రిపేర్ చేయమని చెప్తే మనకి షార్ట్ పీరియడ్లో మనకి రెజ్యూమ్ కూడా చేసేస్తాను. చూడండి, నా పేరుతోని రెజ్యూమ్ కూడా ఇక్కడ డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో మన కాంటాక్ట్ డీటెయిల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ ఇస్ అ టైలర్ రెజ్యూమ్ ఫర్ డాటా అనలిస్ట్ పొజిషన్ అట్ TCS బేస్డ్ ఆన్ యువర్ డీటెయిల్స్. సో నేను ఇచ్చిన డీటెయిల్స్ బేస్ చేసుకొని, సో నా నేమ్, మా ఫాదర్ పేరు, తర్వాత నా ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, లొకేషన్ యాడ్ చేసుకోమంటుంది. ఇక్కడ బ్లాంక్ నేను ప్రొవైడ్ చేయలేదు కాబట్టి వీటిని యాడ్ చేసుకోమని చెప్పి సజెషన్ చేస్తుంది. ఈమెయిల్, లొకేషను, దాని నా గిట్ హబ్ సంబంధించిన డీటెయిల్స్, నా లింక్డ్ఇన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ నన్ను అప్డేట్ చేసుకోమంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్. సో ఆ జాబ్కి సంబంధించిన డీటెయిల్డ్ ఓరియంటెడ్ అండ్ అనలిటికల్ ఎంటెక్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ విత్ హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డాటా అనాలిసిస్, visualization and reporting, proficient in Python, Excel, Power BI and data manipulation libraries, seeking a data analyst position at TCS to apply analytical skills to derive actionable insights and contribute to data driven decision making. సో ఎడ్యుకేషన్ సంబంధించింది. సో నా ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇచ్చింది, బట్ నా యూనివర్సిటీ నేమ్ నేను ప్రొవైడ్ చేయలేదు. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇచ్చాను కాబట్టి ఇయర్ ఆఫ్ పాసింగ్ చూపించింది. ఇక్కడ యూనివర్సిటీ నేమ్ నేను రాసుకోవాల్సి ఉంటుంది. సో నాకున్న టెక్నికల్ స్కిల్స్, నేను స్కిల్స్ అని ప్రొవైడ్ చేశాను, బట్ ఇక్కడ అది అనాలిసిస్ చేసుకొని డాటా అనాలిసిస్ అండ్ విజువలైజేషన్ సంబంధించిన పైథాన్, పాండాస్, నంపై, మ్యాట్ప్యాడ్లిబ్, పవర్ BI ఇది సపరేట్ చేసింది. స్ప్రెడ్షీట్ టూల్స్ లైక్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, గూగుల్ షీట్ ఇది స్ప్రెడ్షీట్ కింద చూపించాలి. వర్షన్ కంట్రోలర్, డిప్లాయ్మెంట్, గిట్ హబ్ అండ్ డాకర్. దెన్ టూల్స్, లైబ్రరీస్, పవర్ క్యూరీ, సీబాన్, SQL ఆప్షనల్ యాడ్ ఇఫ్ నోన్. సో ఇది నాకు ఆల్రెడీ వచ్చి కాబట్టి నేను పెట్టుకుంటాను. తర్వాత ప్రాజెక్ట్, నేను ఏదైతే ప్రాజెక్ట్ చేశానో ఆ చేసిన ప్రాజెక్ట్స్కి సంబంధించింది నేనంతా ఇంత డెప్త్గా ఇవ్వలేదు, బట్ జస్ట్ నేమ్ ఇచ్చాను. ఇది అనాలిసిస్ చేసి కోడ్ బేసిక్ రెజ్యూమ్ ఛాలెంజ్, తెలంగాణ గవర్నమెంట్ అనాలిసిస్, అనలైజ్డ్ డెమోగ్రఫీ అండ్ ఎకనామిక్ డేటా టు ప్రజెంట్ యాక్షనబుల్ ఇన్సైట్స్ టు ద తెలంగాణ గవర్నమెంట్, used Python and Power BI to visualize growth trends and propose recommendations, developed data dashboard to showcase employment, education and regional discrepancies. ఇట్లా నాకు సంబంధించి ప్రాజెక్ట్ సంబంధించిన బ్రీఫ్గా నోట్ కూడా రావడం, త్రీ పాయింట్స్ బులెటిన్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోమని సజెషన్ చేస్తుంది. అండ్ నాకు వచ్చిన లాంగ్వేజెస్ కూడా రాయడం జరిగింది. స్ట్రెంగ్త్, నాకున్న స్ట్రెంగ్త్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది. అండ్ డిక్లరేషన్, సో ఐ హియర్ బై డిక్లేర్ దట్ ద ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ అబౌట్ ట్రూ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అని చెప్పి, సో ఏ రోజు, డేట్, ప్లేస్, సిగ్నేచర్, ఈ విధంగా మనకి కాంటెంట్ ఇచ్చింది. ఈ కాంటెంట్ని వుడ్ యూ లైక్ టు దిస్ ఇన్ వర్డ్ ఆర్ PDF ఫార్మాట్ ఆర్ వాంట్ టు ఇంక్లూడ్ కవర్ లెటర్ ఫర్ TCS యాజ్ వెల్. సో మనకి సజెషన్ కూడా చేస్తుంది, మీకు ఇది వర్డ్లో కానీ PDF ఫార్మాట్లో కావాలని అడుగుతుంది. ఎట్ ద సేమ్ టైము కవరింగ్ లెటర్తో కావాలని అడుగుతుంది అనమాట. ఎస్ ప్రొవైడ్ అడిగామనుకోండి, ఎస్ ప్రొవైడ్ ఇన్ వర్డ్ యాజ్ వెల్ యాజ్ PDF విత్ కవరింగ్ లెటర్ అని మనం రీటైప్ చేసి ఎంటర్ చేసామనుకోండి, మనకి అనలైజ్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా వర్డ్లో ప్రొవైడ్ చేస్తుంది,
అండ్ పీడిఎఫ్ కూడా. అంటే మనకి ఇది ఫ్రీ వెర్షన్ కాబట్టి మన ఫ్రీ వెర్షన్కి లిమిటెడ్గా మాత్రమే డాక్యుమెంట్స్ ఇస్తుందండి. పెయిడ్ వెర్షన్స్కి మాత్రం ఎంత చెప్పినా మనం వాడుకోవచ్చు. సో కొంచెం టైం తీసుకొని చూడండి. నాకు సంబంధించిన యువర్ రెజ్యూమ్ అండ్ కవర్ లెటర్ ఆర్ రెడీ, యూ కెన్ డౌన్లోడ్ దెమ్, యూజ్ ద లింక్ బిలో. సో వర్డ్ ఫార్మాట్ ఇచ్చింది, పీడిఎఫ్ ఫార్మాట్ ఇచ్చింది, విత్ కవరింగ్ లెటర్ కూడా ఇచ్చింది అనమాట. డౌన్లోడ్ కవరింగ్ లెటర్ ఆల్సో ఇచ్చింది. ఇంకేమైనా అడిషనల్గా లెట్ మీ నో ఇఫ్ యూ వుడ్ లైక్ టు వర్షన్ విత్ యువర్ ఫోన్ ఈమెయిల్ ఫైల్డ్ ఆర్ వాంట్ టు కన్వర్ట్ ద లెటర్ కవరింగ్ లెటర్ టు పీడిఎఫ్ టు. ఇంకా ఈ కవరింగ్ లెటర్ని కూడా పీడిఎఫ్లో కన్వర్ట్ చేయాలని అడుగుతుంది అనమాట. సో ఇవి మనం కావాలంటే డౌన్లోడ్ చేసుకొని మన సిస్టంలో సేవ్ చేసుకొని ఫర్దర్గా దీన్ని మనం డెవలప్ చేసుకుంటే, అంటే వర్డ్ ఫైల్ అడిగాం కాబట్టి వర్డ్ ఫైల్ నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో డౌన్లోడ్ చేసుకొని నా సిస్టంలో ఒక డెస్క్టాప్ మీద కానీ ఒక ఫోల్డర్ కానీ సేవ్ చేస్తాను. ఇది ఇప్పుడు దీన్ని మళ్ళీ మనము రీఅలైన్మెంట్ ఎడిట్ చేసుకొని చూడండి ఎంత బాగా ఇచ్చిందో. రజాక్ ఎండి ఆబ్జెక్టివ్ ఎడ్యుకేషన్ టెక్నికల్ స్కిల్స్ ప్రాజెక్ట్స్ లాంగ్వేజెస్ ఇంకొంచెం మాడిఫికేషన్ చేసుకొని మనం దీన్ని టీసీఎస్ వాళ్ళకి కానీ ఇంకా ఫర్దర్గా ఏ కంపెనీ వాళ్ళకైతే ఆ కంపెనీకి మనం దీన్ని సబ్మిట్ చేస్తాం అనుకోండి, కంపల్సరీగా మనకు ఏదైనా ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అంటే మనం ఇవ్వాల్సిన డీటెయిల్స్ కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంక ఎక్స్పీరియన్స్, తర్వాత మీరు చేసిన ప్రాజెక్ట్స్, మీకున్న స్కిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్ అంటే పర్సనల్ డీటెయిల్స్లలో మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వకండి, మీ ఆధార్ డీటెయిల్స్ ఇవ్వకండి, ఇంకా పాస్వర్డ్స్ ఏమైనా ఉంటే కూడా వాటిని ప్రొవైడ్ చేయకండి. మీరు నార్మల్గా ప్రొవైడ్ చేసే వాటి వరకు ప్రొవైడ్ చేసేది, ఫర్దర్గా వచ్చిన తర్వాత మీరు వాటిని మీ దాంట్లో ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత ప్రొవైడ్ చేయకండి. ఇవి మనకి రెజ్యూమ్ కూడా డెవలప్ చేసి ఇచ్చింది. ఇంకా నెక్స్ట్ మన కాంటెంట్ చూద్దామండి. ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ టు తెలుగు. సో ఇప్పుడు మనకి ఈ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ పిఐ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ పిఐకి సంబంధించింది బ్రీఫ్గా ఇది ఇచ్చింది మనకు నోట్స్. ఇది మనకు అర్థం కాలేదు, బట్ మనం తెలుగు మీడియం అనుకుందాం అనుకోండి. సో ఈ కాంటెంట్ని ప్రొవైడ్ చేసుకొని మనకి ట్రాన్స్లేట్ చేయమన్నాం అనుకోండి, మనకి ఆటోమేటికల్గా దీన్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇప్పుడే చూపిస్తాను నేను. ఇక్కడ కింద నేను ఆల్రెడీ ఇస్తున్నాను ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ టు తెలుగు బిలో పారాగ్రాఫ్. సో బిలో పారాగ్రాఫ్ అంటే నెక్స్ట్ లైన్ రావాలంటే షిఫ్ట్ ఎంటర్ కొట్టండి. మీకు టెక్స్ట్ బాక్స్లో మల్టిపుల్ లైన్స్ మీరు ఎంటర్ చేయాలనుకున్నప్పుడు షిఫ్ట్ ఎంటర్ చేస్తే నెక్స్ట్ లైన్ వస్తుంది. ఇప్పుడు నేను పారాగ్రాఫ్ రాశాను, ఇప్పుడు దీన్ని ట్రాన్స్లేట్ చేయమన్నాను. సో అదేం చేస్తుంది చూడండి. పంచాయతీ అడ్వాన్స్మెంట్ సూచిక అనేది భారతదేశంలోని పంచాయతీరాజ్ సంస్థల పనితీరును అంచనా వేసేందుకు మరియు పర్యవేక్షించేందుకు రూపొందించబడిన సమగ్ర సాధనం. పాలన, సేవల అందకం, మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి ఫలితాలలో గ్రామీణ స్థానిక స్వయం ప్రభుత్వం సంస్థల పురోగతిని కొలచడం దీని లక్ష్యం. దాదాపు 50 పాయింట్లు దీని సంక్షిప్త వివరణ ఇలా ఉంది. అంటే మనం ఇంకా అది మొత్తం పూర్తి కాంటెంట్ని మనం ఇవ్వలేదు కాబట్టి జస్ట్ ఎంతవరకు అయితే ఇచ్చామో అంతవరకు ట్రాన్స్లేట్ చేయడం జరిగిందనమాట. సో ఇది మనకి ట్రాన్స్లేషన్ పర్పస్లో కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ పైథాన్ కోడ్ ఫర్ క్యాలిక్యులేటర్. సో మీరు ఒక ప్రోగ్రామర్ అనుకోండి, మీకు ప్రోగ్రామర్ సైడ్ ఒక కోడ్ రాయాలనుకుంటున్నారు. సో ఇక్కడ నేను పైథాన్ అడిగాను అనుకోండి, ప్రొవైడ్ కోడ్ ఫర్ క్యాలిక్యులేటర్ అన్ పైథాన్ అని చెప్పి అడిగితే నాకు పైథాన్లో కూడా కోడ్ రాసిస్తుంది చూడండి. సో మనకి క్యాలిక్యులేటర్కి సంబంధించిన అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్, సో వీటికి సంబంధించింది కింద మళ్ళీ ఇంకొక ఫంక్షన్ రాయడం జరిగింది, క్యాలిక్యులేటర్ ఫంక్షన్ అని చెప్పి. సో ఈ కోడ్ని మనము కాపీ చేసుకొని కావాలంటే మన కోడ్ ఎడిటర్లో పేస్ట్ చేసి రన్ చేస్తే మనకి ఇది రన్ కూడా అవుతుంది అనమాట. చూడండి కంప్లీట్గా విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సేవ్ దిస్ కోడ్ ఇన్ ఫైల్ నేమ్ calculator.py, ఓపెన్ ఏ టెర్మినల్ ఆర్ కమాండ్ ప్రాంప్ట్, రన్ ద స్క్రిప్ట్ యూజింగ్ పైథాన్ calculator.py. వుడ్ యూ లైక్ టు GUI వర్షన్ యూజింగ్ TK ఎంటర్ ఆర్ వెబ్ వర్షన్. ఇంకా మనకి అడ్వాన్స్ కూడా అడగడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా మనము పైథాన్ కోడ్ సంబంధించి కూడా కావాలంటే జనరేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారనుకోండి,
ఆ ఎగ్జామ్ సంబంధించింది ఎలా ప్రిపరేషన్ స్టెప్స్ కావాలనుకుంటే కూడా ఆ ప్రిపరేషన్ స్టెప్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఎక్స్ప్లెయిన్ నీట్ ప్రిపరేషన్ టిప్స్ అన్నాం అనుకోండి. సో ఎక్స్ప్లెయిన్ నీట్ ప్రిపరేషన్ టిప్స్. సో ఎగ్జామ్ మీరు నీట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాటికి సంబంధించింది మీకు టిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ప్రిపేరింగ్ ఫర్ నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ రిక్వైర్ స్ట్రాటజీస్ ప్లానింగ్ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ. Here are well structured and practical tips for NEET preparation. So top NEET preparation tips: understand the syllabus, follow a realistic study schedule, study NCERT thoroughly, use the right study material, practice previous year papers, take regular mock test, focus on weak areas, make short notes and flashcards, revise frequently, స్టే హెల్దీ. సో ఇట్లా మనకి టైమింగ్ సజెస్ట్ డైలీ స్టడీ ప్లాన్ వచ్చేసి ఏ టైంకి మనం వేకప్ అవ్వాలి, ఏ టైంకి మనము ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఎప్పుడు బ్రేకప్ తీసుకోవాలి, నెక్స్ట్ ఏ ప్రిపరేషన్ ఏ టైం కానీ విత్ టైం షెడ్యూల్తో సహా మనకి ఇట్లా ప్రొవైడ్ చేయడం జరిగింది. మెంటల్ ప్రిపరేషన్ టిప్స్. సో మనం ఎప్పుడు ఎలా పాజిటివ్గా ఉండాలి అవన్నీ కూడా ఇట్లా ఫైనల్ అడ్వైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా మనకి చాట్ జీపీటీ నీట్కి సంబంధించిన టిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ మీరు ప్రోగ్రామర్ అనుకోండి, ఎగ్జాంపుల్ ఇంకో నేను న్యూ చాట్ అని క్లిక్ చేస్తున్నాను. ఆల్రెడీ పైథాన్ అడ్వాన్స్ చాట్లు ఇప్పుడు మనం ఏదైతే అడిగామో అదంతా కూడా అందులో ఉంటుంది. ఫ్యూచర్లో మరి కావాలన్నా కూడా దీని మీద క్లిక్ చేసి వస్తుంది. ఇప్పుడు నేను షో మీ రోడ్ మ్యాప్ ఫర్ పైథాన్, షో మీ రోడ్ మ్యాప్ ఫర్ డాటా సైన్స్ కెరియర్. సో నాకు డాటా సైన్స్ కెరియర్ సైడ్ రోడ్ మ్యాప్ చూపించమని చెప్తున్నాను. సో అది ఆటోమేటికల్లీ నాకు డాటా సైన్స్ సంబంధించింది రోడ్ మ్యాప్ కూడా చూపించడం జరుగుతుంది అనమాట. డాటా సైన్స్ కెరీర్ రోడ్ మ్యాప్ వచ్చేసి స్కిల్స్ టు లెర్న్. ఫస్ట్ మనము డాటా సైన్స్ సైడ్ ఎలా అంటే మ్యాథమెటిక్స్ మీద మనకు గ్రిప్ ఉండాలి. అది డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్, ప్రాబిలిటీ థియరీ, లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులేషన్ బేసిస్. ప్రోగ్రామింగ్ సంబంధించిన పైథాన్ కానీ ఆర్ కానీ ఏదో ఒకటి నేర్చుకోవాలి. అందులో బేసిక్ లైబ్రరీస్ నంపాయి, పాండాస్, మ్యాట్ప్యాడ్లు కంపల్సరీ ఉంటుంది. టూల్స్ అంటే మనం ఐడీస్ ఏవైతే ఉన్నాయో జూపిటర్ నోట్బుక్ కానీ గూగుల్ కోలబ్ కానీ, వర్షన్ కంట్రోల్ వచ్చేసి గిట్ కానీ గిట్ హబ్ కానీ వీటి మీద ఐడియా ఉండాలి. రిసోర్సెస్ పైథాన్ ఫర్ డాటా అనాలిసిస్ బై వెస్ మెక్కినే, ఖాన్ అకాడమీ, ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, ఫ్రీ కోడ్ క్యాంప్, డాటా సైన్స్ యూట్యూబ్ ట్యూటోరియల్. ఇట్లా మనకి ఈ బుక్ ప్యాకేజెస్ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ స్కిల్స్ టు లెర్న్ కోర్ డాటా సైన్స్ స్కిల్స్ వచ్చేసి డాటా వ్రాంగ్లింగ్ అండ్ క్లీనింగ్, హ్యాండ్లింగ్ మిస్సింగ్ డేటా, డాటా టైప్స్, అవుట్లైనర్స్, డాటా విజువలైజేషన్ సంబంధించింది సీబోర్న్, ప్లాటీ, ట్యాబ్లూ ఆర్ పవర్ బిఐ. ఎక్స్ప్లోర్ డేటా అనాలిసిస్ సంబంధించింది ఎస్క్యూఎల్, మిషన్ లెర్నింగ్ సంబంధించింది సూపర్వైజర్ అన్సూపర్వైజర్ లెర్నింగ్, సైకిట్లు. ఇట్లా టూల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేసింది. స్టేజ్ 3లో అడ్వాన్స్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్ లెవెల్ వాళ్ళకి సంబంధించింది ఏమేమి నేర్చుకోవాలి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. స్టేజ్ 4లో స్పెషలైజేషన్, రియల్ వరల్డ్ స్కిల్స్, ఎలాంటి ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేయాలని కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత కెరీర్ గ్రోత్, ఏ విధంగా కెరీర్ గ్రోత్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ అడ్వైజ్ చేస్తుంది. ఫైనల్గా విజువలైజేషన్, ఆప్షనల్ ఇమేజెస్. సో ఇట్లా మనకి మన యొక్క రోడ్ మ్యాప్ కూడా ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ రోడ్ మ్యాప్ అడుగుతున్నామో బేస్డ్ అంతా మనం అడిగిన దాని ప్రకారం మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ సంబంధించింది బ్రీఫ్గా మనకి సేవ్ కూడా అవుతుంది అనమాట. ఎప్పటికప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా సేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. మనం సేవ్ చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే రీనేమ్ కూడా చేసుకోవచ్చు. మనం ఒకళ్ళు అడిగింది ఇక్కడ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అడిగాము, నాట్ ఓన్లీ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్. ఫర్దర్గా దీంట్లో మనం ఏమేమి అడిగాము, ట్రాన్స్లేట్ పిఐకి సంబంధించి తెలుగులో ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసాము, పైథాన్ కోడ్ కూడా రాసాము. ఇట్లా 4-5 పాయింట్స్ అడిగాం కదా, ఆ 4-5 పాయింట్స్ సంబంధించి మనకు ఈజీగా ఐడెంటిఫై కోసం మనం రీనేమ్ కూడా చేసుకోవచ్చు. సో రీనేమ్ ఎట్లా చేస్తాము, పిఏఐ దెన్ పైథాన్ కోడ్, పైథాన్ క్యాలిక్యులేటర్ కోడ్ అన్నట్టు ఇక్కడ క్యాలిక్యులేటర్ కోడ్, ట్రాన్స్లేటర్ అండ్ నిట్ గైడెన్స్. సో ఇట్లా మనము రీనేమ్ చేసుకుంటే ఫర్దర్గా మనం చూడాలనుకున్నప్పుడు నెట్ గైడెన్స్ ఎందులో ఉంది అంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. క్యాలిక్యులేటర్ కోడ్ ఎక్కడ ఉందంటే ఇందులో చెక్ చేసుకోవచ్చు. ఇట్లా మన హిస్టరీ కూడా మనం లాగిన్ అయి ఉంటే మన హిస్టరీ కూడా ఇందులో రికార్డ్ అయి ఉంటుంది అనమాట. సో ప్రిపేర్ ఏ డైట్ ప్లాన్, సేమ్ థింగ్. ఇప్పుడు మీరు ఒకవేళ హెల్త్కి సంబంధించి డైట్ ప్రిపేర్ చేయాలనుకోండి. సో ప్రిపేర్ ఏ డైట్ ప్లాన్ ఇంకోటి నీ చాట్ అనమాట. ప్రిపేర్ ఏ డైట్ ప్లాన్ ఫర్ మీ. సో నా కోసం డైట్ ప్లాన్ ప్రిపేర్ చేయమని సజెషన్ చేశాను. సో ఇక్కడ నన్ను డీటెయిల్స్ అడుగుతుంది. ఫస్ట్ నా ఏజ్, నా జెండర్, నా హైట్, నా వెయిట్, సో యాక్టివిటీ ఏమేమి చేస్తాము, గోల్స్ ఏంటిది,
ఇవన్నీ అడుగుతుంది. ఇవి మనం కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తాం అనుకోండి, మనం కరెక్ట్గా ప్రొవైడ్ చేసిన దాని ప్రకారము మనకు ఏ టైంలో ఏం చేస్తే బాగుంటుందని కూడా మనకు సజెషన్ చేస్తుంది, మనకు ఒక అడ్వైజ్ లాగా అడ్వైజ్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. ఇది మనకి డెమో ఎగ్జాంపుల్స్. సో బెనిఫిట్స్ ఏంటిది, టాప్ 10 బెనిఫిట్స్ ఆఫ్ చాట్ జీపీటీ ఏంటిది? సో ఎడ్యుకేషన్ హెల్ప్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ హెల్ప్ అంటే ఏ విధంగా ఎడ్యుకేషన్ హెల్ప్ అవుతుంది మనకి, స్టూడెంట్స్కి వాళ్ళకి కాన్సెప్ట్ అర్థం కాలేదనుకోండి, ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడిగితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తర్వాత నోట్స్ తయారు చేయమని చెప్పి ఇచ్చామనుకోండి, ఒక కాన్సెప్ట్ ఇచ్చి ఒక టాపిక్ ఇచ్చేసి ఆ టాపిక్ మీద నోట్స్ తయారు చేయమని చెప్తే టాపిక్ మీద నోట్స్ కూడా తయారు చేస్తుంది. ఏమైనా అసైన్మెంట్స్కి సంబంధించింది మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తే అసెస్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ ప్రొవైడ్ చేస్తే దానికి సంబంధించిన ఆన్సర్ కూడా ఇస్తుంది. అండ్ కోడ్కి సంబంధించింది ఇప్పుడే చెప్పాను, పైథాన్ సంబంధించిన కోడ్ అని చెప్పి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నోట్స్ అనుకోండి, ఇప్పుడు ఒకటి రియల్ టైంలో ఇప్పుడు మనకి సెగ్రిగేషన్ షెడ్యూల్ సంబంధించి ఒక కాన్సెప్ట్ ఉంది. మనం స్వచ్ఛ భారత్ కింద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒక కాన్సెప్ట్ ఉంది కదా. సో దీని మీద ఒక 100 వర్డ్స్ ఆర్టికల్ ప్రిపేర్ చేసి ఇవ్వమని చెప్పి అడిగామనుకోండి, ప్రొవైడ్ బ్రీఫ్ నోట్స్ ఆన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అని అడిగితే ప్రొవైడ్ బ్రీఫ్ నోట్స్ అన్నాము. సో బ్రీఫ్ నోట్స్ అని కాకుండా 100 వర్డ్సా 50 వర్డ్సా మీకు ఎన్ని కావాలన్నా ప్రొవైడ్ 100 లైన్స్ అని కూడా అడగవచ్చు. ఇలా ఎంట్రీ చేయగానే మనకి స్టూడెంట్స్ పర్పస్లో వాళ్ళకి కంపల్సరీ ఎస్ఏ రైటింగ్స్ ఉంటాయి కదా, ఎస్ఏ రైటింగ్ పర్పస్లో వాళ్ళకి ఈ విధంగా కాంటెంట్ ప్రొవైడ్ చేశారనుకోండి, ఆ కాంటెంట్ నేమ్ బేస్ చేసుకొని మనకి బ్రీఫ్గా నోట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డెఫినేషన్ ఏంటిది, టైప్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏంటిది, అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా మనకి ఇట్లా మొత్తం చూపించడం జరుగుతుంది. ఇంపార్టెన్స్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది, వాటికి సంబంధించిన ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇంపార్టెన్స్ ఏంటిది, ఇట్లా మనకి బ్రీఫ్గా ఇదంతా జస్ట్ బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఇది స్టూడెంట్ పర్పస్ హెల్ప్ అవుతుంది. స్టూడెంటే కాదు, మీరు ఒక ఎంప్లాయీగా ఉంటే మీ ఎంప్లాయీ పరంగా కూడా మీకు ఏదైనా కాంటెంట్ అవసరం ఉంటే ఆ కాంటెంట్ క్లియర్గా ప్రొవైడ్ చేస్తే మీకు ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ట్రాన్స్లేషన్, ఆల్రెడీ ట్రాన్స్లేషన్ సంబంధించి చెప్పాను ఇంతకుముందే, తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు, హిందీ టు ఇంగ్లీష్ మనకి ఏదైనా కావాలంటే చేస్తుంది. రెజ్యూమ్ రైటింగ్ గురించి కూడా చెప్పాను. మీరు ఒక ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ అయినా కూడా మీ ఎక్స్పీరియన్స్ డేటా మీరు కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తే మీకు రెజ్యూమ్ కూడా తయారు చేసి ఇస్తుంది. జాబ్ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ అంటే మీరు ఏదైనా ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఆ ఇంటర్వ్యూ సంబంధించిన మాక్ టెస్ట్ పైథాన్ మీద మీకు మాక్ టెస్ట్ కండక్ట్ చేయమని చెప్పారనుకోండి, మీకు మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తుంది అది చాట్ జీపీటీ. ఐడియా జనరేషన్, ఒకవేళ మీకు బిజినెస్ సంబంధించింది అనుకోండి, ఆర్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను అనుకోండి, ఇప్పుడు ఈ ప్లేకి ఇప్పుడు నేను ఏదైతే వీడియో ప్లే చేస్తున్నానో దానికి నాకు మంచి టైటిల్ కావాలంటే నాకు టైటిల్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. బిజినెస్ ఐడియాస్ కావాలి, నేను బిజినెస్ రన్ చేయాలనుకున్నాను అనుకోండి, బిజినెస్ సంబంధించి ఐడియాస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే మీరు కొంచెం బ్రీఫ్గా దానికి ఇస్తే ఎలాంటి బిజినెస్ మీరు రన్ చేయాలనుకుంటే దానికి సంబంధించి ఏ ఐడియాస్ మీకు అవసరమని మీరు అడిగారనుకోండి క్లియర్గా చెప్తుంది. తర్వాత కాంపిటీషన్స్ ఎలా ఉంటుంది దానికి సంబంధించింది, క్యాప్షన్స్, ఆ బిజినెస్ సంబంధించి క్యాప్షన్స్ ఏం పెట్టుకోవాలని కూడా మీకు అక్కడ జనరేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎక్సెల్ ఆర్ కోడ్, అంటే యాజ్ ఏ పైథానే కాకుండా ఇప్పుడు మన ఆఫీసులో చాలా మందికి ప్రస్తుతం గవర్నమెంట్ సెక్టార్లో ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే మనము ఎక్సెల్, గూగుల్ షీట్లు, వర్డ్ ఇవి యూజ్ చేస్తాం కదా, వాటికి సంబంధించి మీకు ఏదైనా ఫార్ములా కావాలనుకోండి, ఆ ఫార్ములాస్ కూడా అడిగితే మీకు ఆ ఫార్ములాస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. నాట్ ఓన్లీ ఎక్సెల్, గూగుల్ షీట్ కానీ స్క్రిప్ట్, గూగుల్ షీట్లో కూడా యాప్ స్క్రిప్ట్ అనుకోండి, యాప్ స్క్రిప్ట్ కావాలన్నా మీకు రాసిస్తుంది, బీబీ స్క్రిప్ట్ కావాలన్నా బీబీ స్క్రిప్ట్ రాసిస్తుంది, మ్యాక్రోకి సంబంధించింది కావాలన్నా మ్యాక్రోస్ కూడా రాసిస్తుంది. నెక్స్ట్ కాంటెంట్ క్రియేషన్, మీకు ఏదైనా కాంటెంట్ క్రియేషన్ సంబంధించింది కావాలంటే లైక్ పోయమ్స్ కానీ, స్టోరీస్ కానీ, ఈమెయిల్ డ్రాప్స్ కానీ, బ్లాగ్ సంబంధించిన కాంటెంట్ కానీ, ఇలా ఏదైనా మీకు కాంటెంట్ కావాలనుకుంటే ఆ కాంటెంట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ అడ్వైజ్ అంటే మీకు ఏదైనా మోటివేషన్ కావాలి, కొటేషన్స్, ఫిట్నెస్ టిప్స్ కావాలి, ట్రావెల్ ప్లాన్ అవసరం ఉంది, అలాంటి మీకు పర్సనల్ అడ్వైస్ కావాలంటే మనకి పర్సనల్ అడ్వైస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ టీచర్స్ అండ్ ట్రైనర్స్, సో టీచర్స్ సంబంధించింది స్లైడ్ ప్రిపరేషన్, ఆల్రెడీ స్టార్టింగ్లోనే రెజ్యూమే సంబంధించి చెప్పాను కదా, రెజ్యూమే కాదు ఇప్పుడు ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించింది కాన్సెప్ట్లో కూడా నాకు ప్రొవైడ్ విత్ స్లైడ్స్ అని చెప్పి అడిగామనుకోండి, మనకు విత్ స్లైడ్తో సహా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ప్రొవైడ్ సేమ్ టాపిక్ విత్ 5 to 10 స్లైడ్స్ విత్ ఎగ్జాంపుల్స్ అని ఈ విధంగా మనం టైప్ చేసామనుకోండి. సో ఇక్కడ మనకి
సేమ్ స్లైడ్స్ ప్రొవైడ్ చేస్తున్నట. మనకు అక్కడ 5 to 10 స్లైడ్స్ అన్నాం కాబట్టి ఆ 5 to 10 స్లైడ్స్ సంబంధించిన విధంగా కాంటెంట్ కూడా ఇస్తుంది. పీపీటీ కావాలంటే పీపీటీ కూడా మనకి దీన్ని పీడీపీలో కూడా కన్వర్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రడక్షన్ టు వేస్ట్ మేనేజ్మెంట్, సాలిడ్ వేస్ట్ డెఫినేషన్ టైప్స్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, బెనిఫిట్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, స్లైడ్ 7 ఇట్లా మనకి ఇప్పుడు 10 పాయింట్స్ అన్నాం కాబట్టి 10 ప్రకారం మనకి ప్రొవైడ్ చేసిందన్నమాట. సో ఇక్కడ అడుగుతుంది వుడ్ యూ లైక్ ద సేమ్ కాంటెంట్ ఎక్స్ప్లోర్ పవర్ పాయింట్. ఒకవేళ పవర్ పాయింట్లో కావాలి అని అడిగారు అనుకోండి, పవర్ పాయింట్లో కూడా కన్వర్ట్ చేసేస్తుంది. బట్ లిమిటెడ్గా మనకి ఏంటంటే ఒక డేలో సమ్ లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ మటుకే మనకు జనరేట్ చేయగలుగుతుంది. ఆ తర్వాత జనరేట్ చేయమంటే మాత్రం మళ్ళీ మనం టైం అడుగుతుంది, స్పెసిఫిక్గా టైం వెయిట్ చేయమని చెప్పి ఆ టైం వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అదే ప్రో వర్షన్ అయితే మాత్రం మీకు ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ బిజినెస్ మార్కెటింగ్. సో బిజినెస్ మార్కెటింగ్ సంబంధించింది కూడా లైక్ మార్కెటింగ్ ఐడియాస్ కావచ్చు, డాటా అనాలిసిస్ సంబంధించింది కావచ్చు, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ కావచ్చు, ఇలా మీకు ఏదైనా చేసి ఇవ్వమంటే చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతకుముందు చెప్పాను చాట్ జీపీటీలో 2 రకాలు ఉన్నాయి, ఫ్రీ వర్షన్ ఉంది, ప్రో వర్షన్ ఉందని చెప్పి. సో ప్రస్తుతం ఫ్రీ వర్షన్ నేను వాడుతుంది వచ్చేసి జీపీటీ 3.5 వర్షన్ అనమాట. సో ఈ జీపీటీ 3.5 వర్షన్ వచ్చేసి మోడల్, దీని యొక్క స్పీడ్ అంటే అక్యురేట్గా మనకి డేటా అడగగానే ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. ఆల్రెడీ మీరు చూసారు. అక్యురేసీ కూడా గుడ్ బాగానే ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ మాత్రం కొంచెం వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. డే లిమిట్ కాంటెంట్ పరంగా అన్లిమిటెడ్. మనకి ఏదైనా డాక్యుమెంట్ అవసరం ఉంటే మాత్రం మనకు డాక్యుమెంట్ ఇవ్వదు, కానీ జస్ట్ మనకి మ్యాటర్ అవసరం ఉంది అనుకుంటే మాత్రం అన్లిమిటెడ్ డే మొత్తం మనం వాడుకోవచ్చు, ప్రొవైడ్ చేస్తుంది. ఓన్లీ కాంటెంట్ టెస్ట్ రూపంలో కాంటెంట్ మాత్రం ప్రొవైడ్ చేస్తుంది. ఫైల్ అప్లోడ్ మాత్రం అది కూడా లిమిటెడ్. ఎక్కువ శాతం మనకి మనం కొన్ని మాత్రం అప్లోడ్ చేయగలుగుతాము, ఎక్కువ అన్ని చాలా దాన్ని తీసుకోవద్దు. లిమిట్ దాటింది అనుకోండి, డే లిమిట్ క్రాస్ అయిపోయిన సజెషన్ చేస్తుంది. కాస్ట్ మాత్రం 0. అదే ప్రో వర్షన్ సంబంధించింది జీపీటీ ప్రో అంటాము. ఇది స్లోయర్ బట్ అక్యురేట్గా రిజల్ట్ ఇస్తుంది. స్పీడ్ స్లో ఉన్న అక్యురేట్ రిజల్ట్ వస్తుంది అనమాట. తర్వాత డే లిమిట్ హై మెసేజ్ లిమిట్ ఉంటుంది. అండ్ ఫైల్ అప్లోడ్, మన ఫైల్ అప్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, 2 సమయంలో చేసుకోవచ్చు. అండ్ కాస్ట్ వచ్చేసి ఫర్ మంత్కి $20 అన్నారు, అంటే అప్రాక్సిమేట్గా మన ఇండియన్ కరెన్సీలో 1700 ఉంటుంది. సో ఇక్కడ మనకి చూడండి చాట్ జీపీటీకి సంబంధించింది ఈ పార్ట్లో మనం ఒకవేళ అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే ఇక్కడ చాట్ జీపీటీకి సంబంధించి క్లిక్ చేసి అప్గ్రేడ్ అంటే మనం అప్గ్రేడ్ అవుతాం అనమాట. ఇప్పుడు ప్రస్తుతం చాట్ జీపీటీ ఉంది ఇది. ఇంతే కాకుండా చాట్ జీపీటీ సోరా అని కూడా ఉంటుంది. సోరా అంటే వీడియోకి సంబంధించినది. వీడియోస్ ఇమేజెస్ ఏమైనా మీరు చేయాలనుకుంటే ఈ దాన్ని క్లిక్ చేసి చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టిప్స్ టు యూజ్ చాట్ జీపీటీ ఎఫెక్టివ్లీ. సో చాట్ జీపీటీ ఎఫెక్టివ్లో యూజ్ చేయాలంటే ఏం చేయాలి? ఆస్క్ క్లియర్ క్వశ్చన్స్. సో మీరు అడిగేది చాట్ జీపీటీని క్లియర్గా అడిగారు అనుకోండి, ఆన్సర్ కూడా క్లియర్గా వస్తుంది. మీరు కరెక్ట్గా అడగకుండా బీ స్పెసిఫిక్ అండ్ డీటెయిల్డ్, వెరిఫై ఇంపార్టెంట్ ఆన్సర్స్, డోంట్ షేర్ పాస్వర్డ్స్, బ్యాడ్ ప్రాంప్ట్ రైట్ సంథింగ్, అండ్ గుడ్ ప్రాంప్ట్ వచ్చేసి రైట్ ఏ 5-line పోయం ఇన్ తెలుగు అబౌట్ ఎగ్జామ్ ఫియర్. ఈ విధంగా గుడ్ ప్రాంప్ట్ ఏంటంటే అసలు ఇక్కడ ప్రాంప్ట్ అంటే ఏంటిది? ప్రాంప్ట్ వాట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే మీరు వినే ఉంటారు ఆల్రెడీ. ఈ చాట్ జీపీటీ వచ్చిన కాంచెల్ ఎక్కువ శాతం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ డిమాండ్ ఉంది, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ డిమాండ్ ఉందంటే ప్రాంప్ట్ మీన్స్ ఏంటి అంటే, ప్రాంప్ట్ అంటే మనం ఏదైతే ఇప్పుడు ఈ బాక్స్లో అడుగుతున్నామో ఆస్క్ ఎనీథింగ్ అంటున్నాం చూస్తారా, ఈ టెక్స్ట్ బాక్స్లో మనం అడిగేది ఏదైనా కానీ అదొక ప్రాంప్ట్ అనమాట, ప్రశ్న. అదొక ప్రశ్న అంటాము మనము. సో ఈ ప్రశ్నకు సంబంధించింది మనం ఒక శాస్త్రీయ పద్ధతిలో గుడ్గా అడిగామన్నది ఇంజనీరింగ్ అంటాము దాన్ని. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీన్స్ ఏంటంటే మన యొక్క ప్రశ్న అనేది క్లియర్గా ఉంటే అది దానికి తగ్గట్టుగా ఆన్సర్ ఇస్తుంది. సో స్కిల్స్ ఆఫ్ రైటింగ్ ఎఫెక్టివ్ ప్రాంప్ట్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నథింగ్ బట్ స్కిల్స్ ఆఫ్ రైటింగ్ ఎఫెక్టివ్ ప్రాంప్ట్. ప్రాంప్ట్ ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ ఆర్ ఇన్స్ట్రక్షన్ టు ఏఐ. క్లియర్ ప్రాంప్ట్ బెటర్ ఆన్సర్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇంతకుముందు రైట్ సంథింగ్ అంటే ఏదో ఒకటి ప్రొవైడ్ చేయకుండా రైట్ సంథింగ్ అంటే ఏంటిది అవుతుంది అర్థం కాదు కదా. రైట్ సంథింగ్ పిఏ అంటే అది ఏదో రాస్తుంది, అలా కాకుండా క్లియర్గా రైట్ ఏ 5-line రిగార్డింగ్ పిఐ అని చెప్పి అడగచ్చు. లేదు రైట్ ఏ 5-line పోయం ఇన్ తెలుగు అబౌట్ ఏ ఫార్మర్స్. సో ఈ విధంగా అడిగామనుకోండి క్లియర్గా మనకు ఆన్సర్ ఇస్తుంది. టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో కూడా టైప్స్ ఉంటాయండి. 0 to short అంటే డైరెక్ట్ అనమాట. సో వాట్ ఈస్ ఇక్కడ డైరెక్ట్, ఇందులో వాట్ ఈస్ జీపీడీపీ. సో దీంట్లో ఏం లేదు, వాట్ ఈస్ జీపీడీపీ అని చెప్పి మీరు అడిగారు అనుకోండి మనకు డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇది దానికి సంబంధించి జీపీడీపీ స్టాండ్స్ ఫర్ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్. సో దానికి సంబంధించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో 1 shot అంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఒక ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేసుకుంటూ ఆ ఎగ్జాంపుల్ రిలేటెడ్గా మనకు ఆన్సర్ ఇవ్వమని చెప్పి ఆ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని ఆన్సర్ ఇవ్వమని చెప్తాము, అది 1 shot అంటాము.
ఫ్యూ షార్ట్స్ అంటే మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తాము అక్కడ, ఓన్లీ వన్ ఎగ్జాంపుల్ కాదు, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి సో దాని పరంగా నాకు ఈ విధంగా ఆన్సర్ రావాలి, ఇది కాంటెంట్ ఇది అని చెప్పి అడుగుతాము. చైన్ ఆఫ్ థాట్స్, స్టెప్ బై స్టెప్ ఆన్సర్ సంబంధించింది, ఇన్స్ట్రక్షన్స్ బేస్డ్, రోల్ బేస్డ్, మల్టీ టర్న్ ఇలా ఉంటాయి. సో ఒక్కొక్కటి ఇక్కడ చూపిస్తాను చూడండి. హియర్ ఆర్ ద మెయిన్ టైప్ ఆఫ్ కామన్ యూజ్డ్ విత్ చాట్ జీపీటీ అండ్ సిమిలర్ టూల్స్ వచ్చేసి జీరో షాట్ అంటే ఇప్పుడే చెప్పాను, యూ గివ్ ఏ డైరెక్ట్ క్వశ్చన్ ఆర్ ఇన్స్ట్రక్షన్ వితౌట్ ఎనీ ఎగ్జాంపుల్, వెరైటీ పోయాం. సో ఆల్రెడీ వాట్ ఈస్ ద జీపీటీ పైన రాసాము, దానికి ఒక ఎగ్జాంపుల్. యూజ్ వెన్ టాస్క్ ఈజ్ సింపుల్ అండ్ డస్ నాట్ నీడ్ గైడెన్స్. సో సింపుల్గా ఉండి ఎలాంటి ఎగ్జాంపుల్ అవసరం లేదు, ఎలాంటి గైడెన్స్ అవసరం లేదు అన్నప్పుడు మనం డైరెక్ట్గా అడగాల్సి ఉంటుంది అనమాట. రెండోది వచ్చేసి వన్ షాట్ ప్రాంప్టింగ్. సో యూ గివ్ వన్ ఎగ్జాంపుల్ ఇన్ ద ప్రాంప్ట్ టు గైడ్ ద ఏఐ. ఎగ్జాంపుల్, రైట్ ఏ థ్యాంక్ యూ మెసేజ్ ఇన్ తెలుగు, ధన్యవాదాలు మీ సహకారం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి నెక్స్ట్ రైట్ వన్ ఫర్ మై టీచర్. సో మా టీచర్ కోసం నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను, సో దానికి నాకు ఒకటి ఇవ్వండి అని చెప్పంటే అప్పుడు మనకి సో క్లియర్గా టీచర్కి సంబంధించిన వర్షన్ యాడ్ చేసుకుంటూ మనకి కాంటెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడు యూ వాంట్ ద అవుట్పుట్ ఇన్ స్పెసిఫిక్ స్టైల్ ఆర్ టోన్. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నాము, ట్రాన్స్లేట్ టు తెలుగు అని చెప్పి నాలెడ్జ్ ఈజ్ పవర్ అవుట్పుట్, జ్ఞానం అనేది శక్తి. నెక్స్ట్ ట్రాన్స్లేట్ టు తెలుగు అని చెప్పి టైమ్ ఈజ్ ప్రీసియస్ అవుట్పుట్. ఇంకా అట్లా అడిషనల్గా వేరే ఇచ్చేసి కొటేషన్స్ లాగా ఆ కొటేషన్స్ లాస్ట్కి ఇంకోటి అడుగుతూ దానికి సంబంధించిన ఆన్సర్ ఇవ్వమని చెప్పాను అనుకోండి, అది ఫ్యూ షార్ట్స్ అంటాము. చైన్ ఆఫ్ థాట్స్ వచ్చేసి యూ ఆస్క్ ద ఏఐ టు ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఆర్ షో రీజనింగ్ బిఫోర్ గివింగ్ ద ఫైనల్ ఆన్సర్. ఇక్కడ వాట్ ఈస్ 345 into 23 షో స్టెప్ బై స్టెప్ క్యాల్కులేషన్ అని చెప్పి ఇక్కడ అడుగుతున్నాం అనుకోండి, మనకి సాల్వింగ్ మ్యాథ్స్, లాజిక్, ఫజెస్, డిసిజన్ బేస్డ్ సంబంధించింది మనకి క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇక్కడ కావాలంటే నేను ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తానండి వాటి మీకు. సో షో మీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ for below problem. షిఫ్ట్ ఎంటర్ అంటే నెక్స్ట్ లైన్ రావాలంటే 23/3 -5 into 7 14 - 2. సో ఇది నేను ఒక ఈక్వేషన్ ఇచ్చాను. ఇప్పుడు ఈ ఈక్వేషన్ సంబంధించింది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి నేను అడిగాను అనుకోండి. ఇప్పుడు నాకు ఆ ఈక్వేషన్ సంబంధించింది క్లియర్గా స్టెప్ బై స్టెప్గా నాకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. ఫస్ట్ మనకి సింప్లీ ఇన్సైడ్ ప్యారెంథిస్, ఫస్ట్ ఇక్కడ బాడమాస్ రూల్ ఉంది కదా, బాడమాస్ రూల్ ప్రకారం ఈ ఇన్సైడ్ ప్యారెంథిస్ సంబంధించింది మనకి ఈక్వేషన్ అనేది పర్ఫామ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి 14 - 2 వచ్చేసి 12 అని చూపించింది. నవ్ ద ఎక్స్ప్రెషన్ బికమ్ ఏమవుతుంది, 23/3 -5 into 7 into 12. నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లై ద కాంటెంట్. సో ఇక్కడ 5/7, ఇక్కడ ఈక్వల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ టు రైట్ వస్తుంది. 5 into 7 ఫస్ట్ టైం తీసుకున్నాము. నెక్స్ట్ 35 into 12, ఇది మనకి ఎంత రిజల్ట్ వచ్చింది, సో 420 వచ్చిందా. 23/3 - 420. ఫైనల్గా మళ్ళీ 23/3కి సంబంధించింది కన్వర్ట్ టు ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తాము. ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసిన తర్వాత మనకి వాల్యూ ఎంత వస్తుంది, ఆ వాల్యూ కన్వర్ట్ చేసుకొని ఫైనల్గా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఇట్లా. సో ఇది మనకి స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది మనకి చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ ఎగ్జాంపుల్. ఇన్స్ట్రక్షన్ బేస్డ్ ప్రాంప్టింగ్, క్లియర్లీ ఇన్స్ట్రక్ట్ ద ఏఐ వాట్ టు డూ, హౌ లాంగ్, వాట్ ఫార్మేట్ ఎక్సెట్రా. Write a 100-word summary in Telugu about climate change using simple language. You want specific length, tone, format ఇలా మనం అడగవచ్చు ఇన్స్ట్రక్షన్ బేస్డ్ అని చెప్పి. నెక్స్ట్ రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్, యూ ఆస్క్ ఏఐ టు బిహేవ్ లైక్ ఏ పర్సన్ ఆర్ ఎక్స్పర్ట్. యూ ఆర్ ఏ పైథాన్ టీచర్, ఎక్స్ప్లెయిన్ ఫర్ 10th class స్టూడెంట్ వాట్ ఈస్ ద ఫంక్షన్. సో ఫంక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగామనుకోండి, యూ వాంట్ ఏఐ ఆన్సర్ టు సర్టెన్ ప్రాస్పెక్ట్. సో ప్రాస్పెక్ట్ పర్పస్లో సో దానికి మనం చెప్తే అది మనకి ఆ విధంగా ఆన్సర్ ఇస్తుంది. సో యు ఆర్ ఏ పైథాన్ టీచర్, ఎక్స్ప్లెయిన్ ఫర్ 10th class స్టూడెంట్ వాట్ ఈజ్ ఏ ఫంక్షన్. ఇలా రాసి మనం ఎంటర్ చేయగానే మనకి ఇప్పుడు క్లియర్గా ఒక 10th class స్టూడెంట్కి ఫంక్షన్ గురించి ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. ఏ ఫంక్షన్ ఈజ్ ఏ
mini program inside the Python program. It is a block of code that does a specific job, and you can use it whenever you want without writing the same code again and again. Think of it like this. Imagine you have a calculator. When you press a button to add two numbers, it gives you the result, the add button, like a function. సో ఇలా మనకి స్టెప్ బై స్టెప్గా ఒక 10th క్లాస్ స్టూడెంట్కి అర్థమయ్యేలాగా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మల్టీ టర్న్ ప్రాంప్టింగ్, ఇంటరాక్టివ్ ప్రాంప్టింగ్. యూ కంటిన్యూ ద కన్వర్జేషన్ స్టెప్ బై స్టెప్ విత్ మల్టిపుల్ ప్రాంప్ట్స్. ఎగ్జాంపుల్, రైట్ ఏ బ్లాగ్ టైటిల్, AI 5 benefits of learning Python, user now write the first paragraph. ఇలా ఈ విధంగా మన కంటిన్యూషన్గా అడుగుతూ ఉండొచ్చు అనమాట పైథాన్ సంబంధించింది. సో సమ్మరీ టేబుల్, సో ఇది సమ్మరీ టేబుల్ అండి. ఫైనల్గా కంక్లూజన్ ఏంటి అంటే, మీరు చాట్ జీపీటీ ఉపయోగించేటప్పుడు, సో చాట్ జీపీటీ అనేది గ్రేట్ టూల్, అది అందరికీ మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది అనుకుంటా ఏ రకంగా ఉపయోగిస్తున్నామో. ఆల్వేస్ వెరిఫై ఇన్ఫర్మేషన్, ఎస్పెషల్లీ ఫర్ హెల్త్ అండ్ లీగల్ అడ్వైస్. ఒకవేళ మీరు చాట్ జీపీటీని హెల్త్ గురించి కానీ లీగల్ అడ్వైస్ అడిగినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకోవాలి. డోంట్ షేర్ యువర్ పర్సనల్ పాస్వర్డ్ ఆర్ సెన్సిటివ్ డేటా. సో ఆల్రెడీ చెప్పానండి, మీకు 80% కూడా మీ పర్సనల్కి సంబంధించింది యూజర్ ఐడీస్ కావచ్చు, పాస్వర్డ్స్ కావచ్చు, వాటిని షేర్ చేయకూడదు. యూజ్ చాట్ జీపీటీ లైక్ అన్ అసిస్టెంట్, నాట్ యాజ్ ద ఫైనల్ అథారిటీ. సో ఫైనల్ అథారిటీ కింద కాకుండా జస్ట్ ఒక అసిస్టెంట్ కింద మాత్రమే యూజ్ చేయమంటున్నారు. వన్స్ మీకు డేటా వచ్చిన తర్వాత మళ్ళీ రీవెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ట్రై టు గివ్ క్లియర్ అండ్ స్పెసిఫిక్ ప్రాంప్ట్స్ టు గెట్ బెటర్ ఆన్సర్. మీరు రాసేటప్పుడు మీకు ఏది కావాలి అనేది క్లియర్గా మీరు అడిగితే, అది తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, ఏ లాంగ్వేజ్లో అయినా కావచ్చు, మీకు కావాల్సిన కాంటెంట్ని విత్ ఎగ్జాంపుల్తో సహా ఇచ్చారనుకోండి. ఎగ్జాంపుల్ ఏదైనా క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్స్ మీకు కావాలి, అక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ ఆప్షన్స్లలో మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ తెలియదు అనుకోండి, మీరు క్వశ్చన్ అండ్ విత్ ఆన్సర్స్ సహా ప్రొవైడ్ చేస్తారు అనుకోండి, మీకు ఎగ్జాక్ట్గా ఆన్సర్ ప్రొవైడ్ కూడా చేస్తుంది అనమాట. సో గ్రూప్ ప్రాంప్ట్కి సంబంధించింది ఈ విధంగా రాయాలి. ఇది ఫైనల్గా నాకు సజెషన్స్ అనమాట. సో ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టార్ట్ యూజింగ్ చాట్ జీపీటీ టుడే. ఒకవేళ మీరు చాట్ జీపీటీ ఇప్పటివరకు ఉపయోగించకపోతే మీ కెరీర్లో కానీ, మీ ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఎవరైనా టీచర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, చాట్ జీపీటీ ఉపయోగించకపోతే చాట్ జీపీటీని స్టార్ట్ చేయండి. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ లెర్న్ స్మార్ట్, వర్క్ స్మార్ట్ విత్ AI. అండ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.